అనంతపురం నగరంలోని రాజేంద్ర మున్సిపల్ హై స్కూల్ 10వ తరగతి విద్యార్థులకు పరీక్షల కోసం ప్రత్యేకంగా ప్యాడ్స్ పరీక్షల సామాగ్రిని అనంతపురం మార్కెట్ యార్డ్ చైర్మన్ బల్లా పల్లవి చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా రాజేంద్ర మున్సిపల్ హై స్కూల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులు గొప్ప లక్ష్యంతో ముందుకు సాగాలని, ఇందుకోసం విద్యను ఆయుధంగా మార్చుకొని ప్రతి ఒక్కరూ ఉన్నత లక్ష్యాలతో వాటిని చేరుకునేందుకు చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. విద్యార్థులలో పరీక్షల భయం పోగొట్టేందుకు ప్రత్యేక చొరవ చూపాలని ఉపాధ్యాయులకు ఆమె సూచనలు అందించారు. అనంతపురం జిల్లాను రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచేందుకు విద్యార్థులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆమె చేతుల మీదుగా విద్యార్థులకు పరీక్షల సామాగ్రిని అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు సరిపుటి రమణ, బుగ్గయ్య చౌదరి, పరమేష్, బల్లా సురేష్, పూల భాష, రాజేంద్ర మున్సిపల్ హై స్కూల్ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. పాఠ్యాంశంలో చేర్చాలి అనేది ఒక ప్రథమ సంకల్పం పెట్టుకొని ఆయన ముందుకు కొనసాగడం జరుగుతూ ఉంది. అయితే ఆ అబ్బాయికి మనందరి తరఫున ముందుగా అందరికి గుడ్ ఆఫ్టర్నూన్. ఇక్కడికి విచ్చేసి మాకు ఇంత హెల్ప్ చేసిన మేడం గారికి మరియు వారి బృందానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మేమందరం బాగా ఎగ్జామ్స్ రాసి ఈరోజు అనంతపురంలో రాజేంద్ర హై స్కూల్ నందు 10th క్లాస్ విద్యార్థులకు ఇక్కడ పూజా కార్యక్రమం, సరస్వతి పూజా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా నేను ముఖ్యంగా చైర్పర్సన్ అయిన తర్వాత నాకు వచ్చినటువంటి మొదటి వేతనాన్ని పిల్లలకు ఏదో రకంగా నేను సహాయపడాలనే ఉద్దేశంతో 10th క్లాస్ ఎగ్జామ్స్ కి వాళ్ళకి ఏదైతే అవసరం అవుతుందో అవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. నా ముఖ్య ఉద్దేశం అంటే ఈరోజు పౌరులు రేపటి భవిష్యత్తుకు మనకు మార్గదర్శకులు. అలాంటి పిల్లలకు ఏదో రకంగా మనము సహాయం పడాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి హెడ్ మాస్టర్ గారు అయితేనేమి, ఉపాధ్యాయులు అయితేనేమి ఈ స్టూడెంట్స్ కి మంచి సంవత్సరం అంతా నేర్పించినటువంటి పాఠాలు వాళ్ళకి రేపొద్దున భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడి పిల్లలు మంచి పొజిషన్ లో ఉండాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఈరోజు ఇక్కడ 160 మెంబర్స్ స్టూడెంట్స్ ఉండడం జరిగింది. అందరికీ కూడా ఇవ్వడం. అవును, నాకు వచ్చినటువంటి మొదటి వేతనాన్ని ఇక్కడ నాకు వచ్చిన వేతనం చిన్నదే, కానీ దానికి కొంచెం మనం అడిషనల్ గా యాడ్ చేసుకొని ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మొదటి స్టార్ట్ చేస్తున్నా. అందరికీ నమస్కారం. ఈరోజు రాజేంద్ర మున్సిపల్ హై స్కూల్లో మన మార్కెట్ యార్డ్ చైర్మన్ బల్లా పల్లవి గారు తన మొదటి వేతనంతో పిల్లలకి 10th క్లాస్ పిల్లలకి కొన్ని వస్తువులు ఇచ్చారు. అట్టాను, తర్వాత ప్యాడు, పెన్నులు, పెన్సిళ్ళు, రబ్బర్లు అవన్నీ. ఎందుకంటే అదొక ఉత్సాహం కోసం ఇచ్చారు. రాబోయే రోజుల్లో పిల్లలు ఇప్పుడే కానీ ఉన్నతంగా పోవాలంటే 10వ తరగతి మెట్టు. ఇందులో బాగా చదివి ముందుకు పోతారనే ఉద్దేశంతో ఈ సహాయం చేయడం జరిగింది. వాళ్ళకు తల్లిదండ్రులు ఇలేకనే కాదు, ఇదొక ప్రోత్సాహం. అలాగే టీచర్లు కూడా దీన్ని గ్రహించి వాళ్ళు కూడా ఎంతో విద్య బాగా బోధిస్తున్నారు. ఇక్కడ గతంలో కూడా 60% వచ్చిందంట, ఈసారి 80% తీసుకొస్తున్నామని ధైర్యంగా చెప్పగలుగుతున్నారు. ఎందుకంటే విద్యాశాఖ మంత్రి మా నాయకుడు నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి ఎన్నో ప్రోగ్రాములు పెట్టారు. ఉపాధ్యాయులకైతేనేమి, పిల్లలకైతేనేమి, ప్రతి ఒక్కరికి కూడా రాబోయే రోజుల్లో కార్పొరేట్ స్కూళ్ళు అనేటివి ఈ రాష్ట్రంలో ఉండకూడదు అన్న ఉద్దేశంతో ప్రతి స్కూల్ను కూడా కార్పొరేట్ లెవెల్లో తీర్చిదిద్దుతూ ముందుకు వెళ్తున్నారు. ఆయనకు కూడా మేము మా తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.